స్థానిక ఎన్నికల తర్వాత తెలంగాణలో భూదార్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతిలో చెప్పిన విధంగా భూదార్ కార్డులు సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ధరణిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామని సంచలన ప్రకటన చేశారు. భూభారతి రూల్స్ కఠినతరం చేశామని, ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టామని పొంగులేటి తెలిపారు. 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించినట్లు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీడియా మిత్రులు కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ధరణితో భూభారత్తో కంపారిజన్ మీకు తెలియదు కాదు, ధరణితో పడ్డ ఇబ్బందులు మీకు తెలియదు కాదు. ఇందులో ఉన్న మిత్రులే చాలా మంది పడ్డారు. ఇక్కడ నా ప్రభుత్వం వచ్చిందని నేను ఒక చట్టం, ఇంకొక ప్రభుత్వం వచ్చింది ఇంకొక చట్టం, ఇంకొకళ్ళు వచ్చిందని చట్టము అనేది తేటం ముఖ్యం కాదు. ఆ తెచ్చిన చట్టము సామాన్యుడికి చుట్టంలా ఎంతవరకు ఉంటుందన్నది ముఖ్యం. అలా తేటమే జరుగుతుంది తప్ప అది దాంట్లో కరెక్షన్స్ చేస్తూ మంచిది ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. మ్యుటేషన్ సిస్టమ్ ఉంది, నేను చాలా సందర్భాల్లో చెప్పిన బాగుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ భూభారతి చట్టంలో అన్నాను. ఆ మ్యుటేషన్ చేసేటప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ముల్లో ఇద్దరు ఇండియాలో ఉండి ఇద్దరు విదేశాల్లో ఉంటే వాళ్ళ నోటీసులో లేకుండా నేను అర్ధరాత్రి చేసుకొని ఆ ఇద్దరు వచ్చిన తర్వాత నా భూమి మీద అన్నా అంటే మేమిద్దరం పంచుకున్నారు అంటే ఆ పెయిన్ ఎట్లుంటుందో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకు రాలేదని విదేశాల్లో ఉండేవాడికి పెయిన్ ఎట్లుంటుందో మనకి తెలియదు కాదు. అటువంటి వాటిని కరెక్షన్ చేశాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వచ్చింది వారు చేసిన మొత్తాన్ని బేసిజానికి పోయి రిమూవ్ చేసి మేము కొత్తది ప్రింట్ చేస్తామని అనలేదు, భవిష్యత్తులో కూడా అనబోం. సార్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా సార్, వాటి పేరు మీద కూడా ఇంకా ఈ రైతు బంధు లాంటివి తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ అట్లే ఉంచుకొని పట్టాస్ తీసుకొని. సో మీరు చెప్పింది 200% నిజం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్ గా ఒక మండలాన్ని, ఏ మండలం, తిరుమలగిరి మండలాన్ని చేస్తే సుమారు 6,000 ఎకరాలు మనం సర్వే చేస్తే సుమారుగా 900 ఎకరాలు ప్రభుత్వ స్థలానికి ఆనాటి ఇచ్చిన పాస్బుక్ల్లో రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లో తీసుకున్న మాట వాస్తవం. వాటన్నిటిని తగ్గించాం. ఇందాక నేను ఏదైతే ఈ భూదారిచ్చి ఈ ప్రతి ల్యాండ్ని సర్వే చేస్తే దీంట్లో ఉండే లొసుగులన్నీ బయటకు వచ్చి డెఫినెట్ గా ఇది స్ట్రీమ్ లైన్ ఎక్కించడం చాలా తేలిక. వడ్డించినప్పుడు నాకు వడ్డించేది ప్రాపర్గా అందరికి వడ్డిస్తే హ్యాపీగా ఉంటుంది. సైంటిఫిక్ గా వడ్డిస్తే ఎవరు ఏం తప్పు పట్టరు. ఒకసారి ఒక అతను వడ్డించి నువ్వు నీకు వడ్డించడం కుదరదని అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలి. ఆ రీజను ప్రాపర్ గా చేసేదే ఈ సర్వే కానీ ఈ భూదారి కానీ ఇతరత్ర ఈ వ్యవస్థ అంతా దానికోసం చేసే స్కీమే. భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కంప్లీట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా 1 సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్ లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా అందుకే కదా అన్నవాళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు, మీరు రిలీజ్ చేయాలంటే 58, 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్ లో ఉంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని మళ్ళీ నో ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసే రైట్ నాకు కూడా లేదు. ఆనరబుల్ కోర్టులకు ఉంది, లేకుంటే కోర్టులు డైరెక్షన్ ఇస్తేనే ఉంది, లేకుంటే కూడా ఏమీ లేదు. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టగలుగుతా. సో అటువంటిది జరగొద్దని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. బై మిస్టేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఏ కారణం చేతైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉంటే ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే రైట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని సవరించే దిశలో ఉన్నదనేది నాకున్న ఇన్ఫర్మేషన్. చెప్తాను మీరు అడిగిన దానికి కూడా దానివల్ల గతంలో ఉన్న కల్చర్ మళ్ళీ స్టార్ట్ అయిందని సో
ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తేటమే కాకుండా తెచ్చిన చట్టానికి నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఏర్పాటు చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగిందన్నా ఇబ్బంది కలిగిందన్నా కష్టం వచ్చిందన్నా ప్రతి చిన్న విషయానికి కోర్టు మెట్లు తట్టకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టం ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసే విధంలో కూడా